అందరికీ నమస్కారం. ఈరోజు మనం శుక్రవారం ఏ పనులు చేయడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లో నివాసముంటుంది మరియు ఆ రోజు ఏ పనులు చెయ్యకూడదు అని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూడండి. నమస్కారం. శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన రోజు. ఈరోజు మనం చేసే చిన్న పూజ కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది. ఆ రోజు చెయ్యవలసిన పనులు: ఉదయం బ్రహ్మముహూర్తంలో లేవాలి. సూర్యోదయం కాకముందే ఇంటిని శుభ్రంగా కడగాలి. లక్ష్మీదేవి ఎప్పుడూ శుభ్రత ఉన్న చోటే నివసిస్తుంది. తర్వాత ఇంటి ముందు ముగ్గు వెయ్యాలి. ముగ్గు వెయ్యడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీదేవి అడుగులు మన ఇంట్లో పడతాయి. ఆ రోజు ఆవు నెయ్యితో దీపం వెలిగించడం చాలా శుభప్రదం. దీపం వెలిగించడమంటే అంధకారాన్ని తొలగించి లక్ష్మీదేవిని ఆహ్వానించడం. పసుపు, కుంకుమతో లక్ష్మీదేవికి పూజ చెయ్యాలి. పూజ చేస్తున్నప్పుడు ఓం శ్రీం మహాలక్ష్మ్యాయ నమః అనే మంత్రంని జపించాలి. ఈ మంత్రం 11 లేదా 21 సార్లు చెప్పండి. ఈ మంత్రం మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుతుంది. ఆ రోజు బెల్లంతో చేసిన నైవేద్యం పెట్టండి. సాధారణంగా పెట్టిన నైవేద్యం కూడా భక్తితో పెడితే మహాఫలితమిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం: ఆ రోజు ఎవరికైనా కొంచెం సహాయం చెయ్యండి. పేదవారికి ఆహారమివ్వండి లేదా పక్షులకు గింజలు వెయ్యండి. ఇది చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఈ చిన్న పనులు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుంది. ఇప్పుడు మనం శుక్రవారం చెయ్యకూడని పనులు తెలుసుకుందాం. ఆ రోజు నలుపు బట్టలు ఎక్కువగా ధరించకండి. తెలుపు, పసుపు లేదా గులాబీ రంగుల బట్టలు ధరించడం శుభప్రదం. సాయంత్రం తర్వాత ఇంటిని ఊడవద్దు. అలా చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్తుందని నమ్మకం. డబ్బు ఎవరికీ అప్పుగా ఇవ్వకండి. ఈరోజు ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టమంటారు. కోపం, గొడవలు వద్దు. లక్ష్మీదేవి శాంతి ఉన్న ఇంటిని ఇష్టపడుతుంది. పాత, విరిగిన వస్తువులు ఇంట్లో ఉంచకండి. అవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. శుక్రవారం రోజు మన మనసు పవిత్రంగా ఉండాలి. ఇంటి వాతావరణం శుభ్రంగా ఉండాలి. అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి మన ఇంటి తలుపు తడుతుంది. ఈ పరిహారాలు విశ్వాసంతో చేస్తే మీ జీవితంలో మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.